సాఫ్ట్వేర్ కంపెనీల్లో జాబ్లో జాయిన్ అయితే మనకి డబ్బులు ఎవరిస్తారు, మనం ఎవరి కోసం పనిచేస్తాము. ఈ వీడియో ఎస్పెషల్లీ కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళ కోసము, ఇప్పుడే కాలేజీ నుంచి బయటకు వచ్చే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. స్పష్టంగా క్లియర్గా చెప్తాను. నా కేసుని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అంటే నా పేరు గోపు నారాయణ గుప్తా. నాకు ఒక 20 years ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు నా గురించి మోర్ తెలుసుకోవాలంటే లింక్డ్ఇన్లో చూడండి. ఓకే, ఇంతకీ నేను 20 years బ్యాక్ నేను అప్పుడు పొలారిస్ అనే కంపెనీ ఉంది, పొలారిస్ అనే కంపెనీలో జాయిన్ అయ్యాను. నన్ను సిటీ బ్యాంక్ అనే కంపెనీ కస్టమర్కి ఇంటర్వ్యూకి పంపించి ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే సిటీ బ్యాంక్ వాడు నేను పనిచేసిన దానికి నా సర్వీసెస్ని గుర్తించి పొలారిస్ వాళ్ళకి కొన్ని డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బుల్ని కొంత పొలారిస్ వాళ్ళు ఉంచుకొని రిమైనింగ్ కొంత చాలా తక్కువ భాగం మనకు ఇస్తారన్నమాట. సో ఇలా ఇప్పుడు ఈ కేసులో ఉందో అది నా కంపెనీ అవుతుంది. అక్కడ వాళ్ళు నన్ను వేరే కంపెనీకి పెట్టారు కదా, దాన్ని కస్టమర్ అంటారన్నమాట. పొలారిస్లాని ఏ కంపెనీలైనా ఐటీ కంపెనీలో కస్టమర్ బిల్లింగ్ లేకపోతే మనల్ని ఏ కంపెనీ మనల్ని బరాయించదు. కస్టమర్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, కస్టమర్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తేనే మనల్ని ఆ కంపెనీలో ఉంచుకుంటారు. అంతేగాని ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తే లైఫ్ లాంగ్ జాబ్ ఉన్నట్టు కాదు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు చూడాలంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగని నిజంగా ఉపయోగపడుతుంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ చుట్టాలు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్